అరే ఇక్కడ ఫ్లాట్ దొరికితే పండగే. ఆ ఏరియా అమ్మాయిలు దరిద్రం వదిలి. అదిరిందిరా. వీడెవడో బొమ్మ కూడా ఇచ్చాడు. బ్యాచులర్కి ఏమి ఇస్తారా? రే నువ్వు ఇక్కడేం మాట్లాడకుండా నన్ను ఫాలో అయిపో. 304 ఇటు సైడ్. రే నీకు విషయం అర్థమవుతుందా? ఇది చూస్తుంటే బాగా ఫ్యామిలీ ఏరియాలో ఉంది. బ్యాచులర్ అని తెలిస్తే బాధేస్తారు. బాబు వెళ్ళిపోతున్నారా బాబు? నువ్వు రారా. నువ్వు బ్యాచులర్, నేను ఫ్యామిలీ. అదే పుణ్యరా. ఇప్పుడే 2 minutes బ్యాక్ పెళ్ళైంది. 6 నెలల గడుపుతో యూఎస్ వెళ్ళింది. ఎవరు? నీ చెల్లి బామ్మర్తి. లక్ష్మి కడిగించాలి, కాఫీ ఇచ్చే. బెల్లు బయటోళ్ళకి, డోరు అయినోళ్ళకి. అలా మేనేజ్ చేస్తాను చూడు. ఏదో ఆర్ యు రెడీ? అంకుల్ ఆంటీ పెళ్లి కనిపించట్లేదా? ఓ చేత్తో కొట్టేస్తున్నావు. అది కాదు సార్. ఫ్లాటా? అవునండి. బ్యాచులర్స్ ఇవ్వం సార్ నేను చెప్పేది ఓన్లీ ఫ్యామిలీస్. అవుట్ 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 అవుట్. ముఖం ఎత్తాడు పెద్దటి పగిలిపోతే ఏదో బూత్ మాట్లాడబోయి ముఖం అన్నాడు కదా వీడు. లేదు సార్, వీడికి కొంచెం నత్తి. మాది ఫ్యామిలీనే. షీఈ్ మై వైఫ్. డెలివరీకి యూఎస్ వెళ్ళింది. దేనికి? పుట్టబోయే వాడికి గ్రీన్ కార్డ్ కోసం సార్. నమ్మచ్చా? కావాలంటే మావిడి ముఖం మీద కొట్టండి. నువ్వు మాట్లాడితే ముఖం అనబాకవయ్యా, ఎక్కడో మండుతుంది నాకు. సరే కింద వాచ్మెన్ మనేం ఉన్నాడు, వాడి దగ్గర తాళాలు తీసుకుని చూసుకోండి. ఓకే. ఓయ్ రెంట్ భరించగలరా? వాచిపోద్ది మరి. పర్లేదు అంకుల్, మొగం ఓపాలవాటే. అవే ఎక్స్ట్రాలంటే. ఏ అంకుల్తో జోక్లేంట్రా. గుండె పేలినట్టుంది. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావరా? చెప్పాల్. నీకంటే పెళ్ళి అయిపోయిందని చెప్పు. తోడు ఊడిపోయింది. అందుకే నా మొఖాన్ని సరిపడే మంచి ఫేర్ కోసం వెళ్ళా. క్యాచ్. నా కాన్సెప్ట్ నీకు అర్థం కాలేదురా. అమ్మాయిలు వద్దనుకునే పెళ్ళయిందని చెప్పా. ఇప్పుడు చూడు, నేను నా సెల్లు ఎంత హాయిగా ఉన్నామో. ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఏమీ లేదు. దాన్ని చూడు, డబుల్ సెంచరీ చేసి అలసిపోయిన బ్యాట్స్మెన్ లా ఎంత ప్రశాంతంగా ఉందో. బుజ్జిముండ ఎంత ఏం మాట్లాడేదే కాదు. ఆ రజనీకి మెసేజ్ పెట్టేటప్పుడు ఎంత నొప్పి భరించిందో ఏంటో. ఫోన్ వచ్చిన ప్రతిసారి లో బ్యాటరీ అని ఎన్నిసార్లు చచ్చి బతికిందో. ఈ చిట్టి సెల్లును చూస్తుంటే నాలా ఎంతమంది చేతుల్లో బలైపోతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. అవునరా, మనకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా చూపించి దానిపైనే. ఎందుకంటే అది మనం ఏమన్నదని మొండిదేరు మనకి. నువ్వేం ఫీల్ అవుకురా. ఈ రోజు నుంచి ఆ సెల్లుని నా సెల్లులా చూసుకుంటా. ఒరే సెల్ విషయంలో పడి ఒక విషయం చెప్పడం మర్చిపోయా. మన ఇంటి ఓనర్ కూతురు కత్తిలా ఉంటదంట. ఆ మిస్ నువ్వు మిస్ అయిపోయావు. రేయ్ కిందకి రారా. ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? అన్నా నాకు ఒక చిన్న డౌట్ అన్నా. చెప్పరా. ఊరి నుంచి పిలిపించి కర్రకి ఆయిల్ పూపించి ఎదురు జీతం ఇస్తున్నాం ఎందుకన్నా? అరే అదో పెద్ద స్టోరీరా. ఆ సినిమాలో కర్రకి ఆయిల్ పెట్టి కొడుతుంటే దెబ్బకి అవతలోడు మట్టమేరా. సచ్చేడు సాఫ్ట్వేర్. ఓ శ్రేయమ్మా. ఏమైందిరా? పైనుంచి పడిందిరా. ఎవరమ్మా కొట్టింది? నువ్వు గాని మనమా నిన్నే ఎప్పుడు కరకాయలు రాసుకుంటూ కూర్చుంటా. ఇదో పెద్ద కత్తిలాగా. నువ్వు చెప్పరా. శ్రేయమ్మలే అన్నా, లైట్ తీసుకో. ఎవరిరా అది? అదుపు మాట పొదుపు. ఐ కాల్ యు వెయిట్. ఏంట్రా మనమ్మా? గుడ్ మార్నింగ్ శ్రేయమ్మా. మీరు ఎవరు డబ్బాతో కొట్టారు కదమ్మా, వాళ్ళ కింద వచ్చి గొడవ చేస్తున్నారమ్మా. డబ్బా పెట్టి కొట్టాను. 10,000 అడుగుదా. వీడా ఇంటి దాకా వచ్చేసాడా? అమ్మ గయ్యాలి గంప. ఇక్కడ బతకనివ్వా? రావే నీ పని చెప్తా రా. ఏంట్రా నీ గొడవ? ఎన్ని రోజులు తిరుగుతారా దబ్బేసుకుని?
మనమ్మ పోలీసులకు ఫోన్ కలుపు, ఇప్పుడు నీ కుమ్మిచ్చేద్దాం. పిల్లవే పోలీసుల్ని, నేను పెడతా అటెంప్ట్ టు మర్డర్ కేసు. కోకటిన్నులతో మనుషులు చంపుతున్నావు అని. ఏంటి మొన్నెప్పుడో కొడితే ఇప్పటిదాకా ఉంటుందా ఈ దెబ్బ? సోది చెప్పకు. ఏ మొన్న దాని గురించి ఆవిడ అడిగాడే, ఇప్పుడు తగిలిన దాని గురించి చెప్పు. మా వాడు కింద వెయిట్ చేస్తుంటే కోకిని నెట్టు కొట్టు, ఆడి ముఖం బద్దలేసిపోయింది. అసలు నిన్నెవరు ఇక్కడ వెయిట్ చేయమన్నారు? ఓయ్ మేము రెంట్ కడతాం, ఇదంతా వాడుకుంటాం. ఏంటి రెంటా? పైన 304 లో దిగాం. అమ్మా కర్ర తడారిపోతుంది, ఓ రౌండ్ వేసామంటరా? మనమ్మ కాస్త ఆగు, నేను చెప్తానుగా. సారీ యార్, పొరపాటున తగిలింది, డోంట్ మైండ్. మొన్న మీరు కొట్టిన దానికి ఈడికి 3 కుట్లు పడ్డాయి. చిరిగిన ప్యాంటు కుట్టుకున్నట్లు ఎన్నిసార్లు కుట్టేసుకున్నాడు చెప్పడాడు మొఖం అది. మాస్టర్ ఈ 2000తో ఈ దెబ్బ తుడిచేయండి, నేనున్నా కదా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కైరాజా ఆ లుంగి ఏంటి, ఆ ల్యాప్టాప్ పెట్టి, ఆ గెటప్ పెట్టి పోలే మన ఖర్చులకి అయితే వచ్చేసి. శ్రేయా మొత్తం 5000 అయింది, మరి ఏమైనా మనమ్మ నీ ఓపిక కానీ. మమ్మీ మమ్మీ 304 బ్యాచులర్స్ కి ఇచ్చింది ఎవరు? మీ డాడీ ఇచ్చారు. అయినా వాళ్ళు బ్యాచులర్స్ కాదు, ఫ్యామిలీనే. ఆ అబ్బాయికి రీసెంట్ గానే మ్యారేజ్ అయిందంట. వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళింది డెలివరీ కోసం. బావ బామర్తులు ఉంటున్నారు. పెళ్ళైందా వాడికి? అలా లేడే. మగవాళ్ళకి పెళ్ళైతే గుర్తుపట్టడం చాలా కష్టం. అదే ఆడవాళ్ళకి పెళ్ళైతే మాత్రం కనిపెట్టేయొచ్చు. ఎందుకంటావా? పోతేగా. అమ్మాయి ఫోటో పెడితే చాలు, యాడ్ రిక్వెస్ట్లతో చంపుతారు తవలు. ఈ టైంలో ఎవరప్పా? హలో, ఏంట్రా బంగారం, నన్ను అలా వదిలేసావు? కిషోర్? అవునరా, నువ్వు నా ఫోన్ ఎత్తట్లా, కనిపించట్లా, మాట్లాడట్లా. ఇదేనా మన ఫ్రెండ్షిప్? నీ ఫ్రెండ్షిప్ లా అనిపించట్లేదు. నీ బిహేవియర్ లో ఏదో చేంజ్ నాకు నచ్చట్లేదు. ప్లీజ్ రా, ట్రై టు అండర్స్టాండ్ మీ. మనది ఫ్రెండ్షిప్ కాదు, లవ్. అసలు నా డ్రీమ్స్ లో నువ్వు ఎలా కనిపిస్తావో తెలుసా? సెక్సీగా, న్యూడ్ గా. కిషోర్ స్టాప్ ఇట్, నేను ఇంక ఫోన్ పెట్టేస్తాను. ఏంటి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా? నాతో 2 ఏళ్లు తిరిగి అవి కొనిపించి ఇవి కొనిపించి ఇప్పుడు అవసరం తీరాక వదిలేస్తావా? నరుకుతా. నీకింత పెట్టుబడి పెట్టిన నాకాక ఇంకెవరికి ఇస్తావే నీ మనసు? రేపు కాలేజీకి రా, మనది ఫ్రెండ్షిప్ కాదు లవ్ అని కన్ఫర్మ్ చేయి. అగో ఓ ముద్దు పెడుతున్నా, పెట్టించుకో. ఇప్పుడు ఫోన్ పెట్టు. నేను యూఎస్ వెళ్ళిపోతాను మమ్మీ. వెళ్దూ గన్ బేబీ, పడుకోరా. కన్సల్టెన్సీ వాళ్ళు ఇచ్చిన పేపర్స్ అయినా యూఎస్ వెళ్దాం అనుకున్న దాన్ని పాస్పోర్ట్ కోసం ముందే అప్లై చేసుకోవాలి. ఇంత డిలే చేస్తే ఎలా? రేపటి నుంచి నేను ఉండరు, మరి ఒక్కదానివి ఎలా చూసుకుంటావో ఏమో. పద. ఏంటి డిస్టర్బ్ చేయలేదు కదా? లేదండి. వావ్, ఇల్లు చాలా బాగా సర్దుకున్నారే. ఆడపిల్ల లేని సంసారం కదా, అందుకని చికెన్ ఫ్రై చేసి తీసుకొచ్చాను. అంత బాగుంటుంది చెప్పాలా? మీరు కూర్చోండి కూర్చోండి ఫస్ట్. సో గ్యాదర్ ఆల్ ద డేటా రిగార్డింగ్. మీ బావ ఎవరితోనూ ఫోన్ లో మాట్లాడుతున్నట్టున్నాడే. వాళ్ళ వైఫ్ తో కదా? కరెక్ట్ చెప్పారండి. లవ్ మ్యారేజా? లవ్ అంటే లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అండి. ఈడేంటి నా కొంప కాల్ చేస్తున్నట్టున్నాడు? మీరు కూర్చోండి, నేను లోపల పెట్టి వస్తాను. హాయ్ ఆంటీ. హాయ్. అయ్యో నువ్వు మాట్లాడుకో బాబు. ఇంకా మాట్లాడితే ఏం చెప్తాడని. అరే చెప్పడం అంటే మర్చిపోయాను, ఒకసారి అమ్మాయికి ఫోన్ కలుపు. ఎందుకంటీ? ప్రెగ్నెన్సీలో 190 ఉంటాయి. అన్నట్టు ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెల? 4 6 4 2 6 3 3 6 అన్ని కలిపిన 6 అవుతుంది కాబట్టి 6. ఇన్ని 6లంటే కష్టమేలే బాబు. రే మీ ఫోన్ వస్తుందా? హాయ్ స్వీటీ, మా ఫ్లాట్ ఆంటీ మాట్లాడతారంట, ఒకసారి మాట్లాడు. అలా ఆంటీ గొంతేంటి అలా ఉంది? మూడు మార్చు. మర్చిపోయాను, వాయిస్ మోడ్. అలా ఇదిగో ఆంటీ.
హలో ఏంటమ్మాయి బాగున్నావా? బాగున్నానంటీ. రోజు రాత్రిపూట పడుకోబోయే ముందు పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని తాగు, చక్కటి మొహంతో పుడతాడు బిడ్డ. ముఖం కోసం డైలీ ఫుల్ బాటిల్ తాగుతానంటీ. ఫుల్ బాటిలా? నీకు కూడా మీ అన్నయ్యలా నత్తుందా? అంటే మా ఫ్యామిలీ అంత టైప్ ఆంటీ, అందరికి నత్తుంది. సర్లేమ్మా, ఉంటాను. అలాగే ఆంటీ. మీ అంకుల్ వచ్చినట్టున్నారయ్యా, ఆ, వస్తాను. ఎత్తవే 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 తెయ్ ఎత్తు. ఎందుకు వచ్చిన రిస్క్? వద్దులే. బంగారం, నేను రా కిషోర్ని. మొబైల్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేంటే? కనీసం ల్యాండ్ లైన్ అయినా తీ బంగారు, నీతో మాట్లాడాలి. తీ, ఎత్తు ఎత్తు, తీ మాట్లాడు, మాట్లాడు, తీయవే. హలో హలో శ్రేయ, నేనే. నువ్వేంటే ఇలా ఇష్టం వచ్చిన నంబర్ నుంచి కాల్ చేస్తున్నా? సంతోష్ దే బెంగళూరు నుంచి వచ్చాడు, కలుద్దామంటున్నాడు, రావే. అసలే టెన్షన్ లో ఉన్నానంటే కిషోర్ గాడి వల్ల ప్రాణం పోతుంది ఇక్కడ. సారీ, నేను రాను. హే కమాన్, మేము ఆల్రెడీ మంజిరా దగ్గర వచ్చేసాం. నువ్వు కామ్గా ఇంటి కిందకి రా ప్లీజ్. సరే. శ్రేయ, నువ్వేం తింటావు? యాజ్ యూ విష్. నాకు ఒక చికెన్ బర్గర్. వద్దు భార్గవి, నీ టేస్ట్ నాకు తెలుసు. ఎందుకంటే డైలీ ఫాలో అయ్యేది అదేగా. నో డౌట్ భార్గవి, వాడు నిన్ను లవ్ చేస్తున్నట్టున్నాడు. వాట్ అబౌట్ యూ? అంత సీన్ లేదే, నాకు వాడి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అయినా లవ్ అనే మ్యాటర్ కి నేను చాలా దూరం. మరెందుకు ఇలా వాడికి నీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నా? నేను ఇలా ఫ్రెండ్షిప్ అన్నందుకే ఆ కిషోర్ గాడు నాకు చుక్కలు చూపిస్తున్నాడు. నా మాట విని ఏదో ఒకటి తేల్చేయి. నీకోటి అర్థం కావట్లేదు శ్రేయ, వాడికి ఇప్పటికిప్పుడు నేను నిన్ను లవ్ చేయట్లేదు, నన్ను లైట్ తీసుకొని చెప్పేయచ్చు, కానీ దాని ఎఫెక్ట్ నా కెరియర్ మీద పడుతుంది. ఐ డోంట్ గెట్ యూ. చెప్తా విను. నేను ఇంకా 2 సెమిస్టర్స్ ఫీజు కట్టాలి, తర్వాత మాస్టర్స్ చేయాలి యుఎస్ లో. ఈ మెయింటెనెన్స్ అంతా వీడే చూసుకోవాలి. ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే వీడికి లవ్ లో ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఇలానే మెయింటైన్ చేసుకుంటూ మధ్య మధ్యలో 2-3 టచ్లు ఇచ్చుకుంటూ లాస్ట్ కి వాడి చేతే ప్రపోజ్ చేయించుకొని, అవునా అలాగా, సారీ బేటా నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని లాస్ట్ కి ఇలా చేతులు కడిగేసుకోవాలి. భార్గవి, ఇస్ ఇట్ రైట్? రైట్ కాక మరి రాంగ్ ఏంటే? దేవుడు అబ్బాయిలాగా మనకు మంచి బలాన్ని ఇవ్వకపోయినా అవసరానికి వాడుకోవడానికి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. అవి ఎలాంటి మగాడైనా ఎంతటి పొజిషన్లో ఉన్నా తీసుకొచ్చి మన కాళ్ళ దగ్గర పడేస్తాయి. అయినా నీకో విషయం చెప్తాను విను. అబ్బాయిల గురించి ఈ రోజుల్లో అంత ఆలోచించకూడదే. వాడు దేని ముఖం చూడకుండానే ఇంతేజ్ వరకు ఆగుంటాడంటావా? బాయ్స్ ఇంటి దగ్గర ఒకదాన్ని, బస్ స్టాప్ లో ఒకదాన్ని, కాలేజ్ లో ఒకదాన్ని, ట్యూషన్ లో ఒకదాన్ని, ఇలా గల్లీకి ఒకదాన్ని మెయింటైన్ చేస్తూ కనిపించిన దానికల్లా వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్లు పాంఫ్లెట్లు పంచినట్టు పంచుతున్నారే. అంతేకాదే దొరికిన దానల్లా ఇంప్రెస్ చేసి ఎప్పుడెప్పుడు పడగొడదామా అని గోతికాడ నక్కలా కూర్చుంటున్నారు. అది కాదే శ్రేయ, వాళ్ళని నమ్మి పోనీలే మన కోసం ఇంత కష్టపడ్డారని కొంచెమైనా కాంప్రమైజ్ అయ్యి ఏమైనా ఇచ్చావే అనుకో, అంతే నెక్స్ట్ డే మన చేతిలో చిప్పే. అందుకే మనం దూరం నుంచే చెప్పాలి.